రోజు తిరుగుతున్నాం 5 గంటలకు వస్తున్నాం రోజు పోతుంది ఏవోసారి అడిగితే నిన్న మొన్న రేపు రారి ఇలా ఫుల్ అవుతుంది అంటే ఇవాళ మళ్ళీ వచ్చినాం మా భార్యను దొరుకుని అందరం దొరుకుని వచ్చాం పిల్లలు అన్ని స్కూల్ బంద్ చేసి ఒక పిల్లగాన్ని 3 కలిసి 4 కలిసి వచ్చినాం వచ్చినాక ఈ షాపు ఆ షాపు టోకన్లు అయినాయి నిన్ననే తీసుకున్నాను ఇవాళకి వచ్చినాం ఇవాళ రైతులకి ఎవరికి ఏవోసారి కనమాట ఏవోసారి వచ్చినాక ఊరికి వచ్చి మందిరికి వస్తానని వచ్చిండు వచ్చిన వరకు పోలీసులు అటుకు కాళ్ళు కూడా మొక్కిన కాళ్ళు మొక్కితే ఆయనతో ఎత్తుకొని పోయారు అది సార్ ఇస్తా సార్ దొరకబట్టు నన్ను ఇచ్చిపెట్టు ఇచ్చిపెట్టు అని చెప్పి వదిలి కూడా ఇచ్చిపెట్టు కూర్చుంటా ఉన్నాం ఏవోసారి ఆయన తెప్పించుకొని అయిపోయాడు ఇంకేం చేస్తాం ఏవోసారి ఎక్కించుకొని పోయాడు ఎటువైంది మసాలా కాళ్ళు కూడా మొక్కిన వంగి కాళ్ళు మొక్కిన సార్ రమేష్ మాది రాజపేట అడ్డబట్ట తండ ఈ కార్డులు పట్టుకొని ఈటికి వారం 10 రోజుల కాళ్ళు తిరుగుతాను పొలాలకు నాకు 6 ఎకరాలు పొలం ఉన్నది 5 ఎకరాలు చిలక కౌలుకే పడతాను నా సొంతం 2 ఎకరాలు ఉన్నది కౌలుకే బట్టి చేస్తాను నేను ఇంతవరకు ఊరియా దొరకలేదు మా భార్య నేను ఇద్దరం తిరుగుతున్నాం ప్రతి రోజు తిరుగుతాను ఇక వస్తుంది ఆగవస్తుంది అంటాను ఇప్పటికి 10-15 రోజుల కానీ తిప్పుతాను ఊరియా దొరకలేదు ఊరియా అస్సలు దొరకలేదు తిప్పల పడతాను మరి ఇది ఎందుకు మరి ఈ రేవంత్ రెడ్డి మన కానీ కేంద్రంలో పోయి అన్న కొట్లాడి ఊరియా అన్న తెప్పియాలి కదా అది లేదు ఇది లేదు ఇక్కడ రాజకీయ నాయకులు కూడా అట్నే చెప్తాను తిప్పి చంపుతాను ఇలా వస్తుంది రేపు వస్తుంది అని ఇంతవరకు ఊరియా లేదు ఏం లేదు కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఇంత తిప్పల పడలేదు మేము కేసీఆర్ ఉన్నప్పుడు మేము అట్లా పోయి ఇట్లా ఆడవాళ్ళని తోలితే వాళ్ళు ఆటో మాట్లాడుకొని అందులో వేసుకొని వచ్చేది నాకు 12 ఎకరాలు ఊరియా అసలు ఊరియా ఒక్క బత్త లేదు ఇంట్లో ఇప్పుడే పోయి వచ్చినాయి మేము ఇద్దరం పోయి వచ్చినాం నాకు 5 ఎకరాలు నాటేసాను నేను ఇంతవరకు కూడా ఒక ఊరియా బత్త కూడా దొరుకుతలేదు ఎలకదుర్తికి ప్రతిరోజు వెళ్తున్నాం మేము పొద్దున పోతే సాయంత్రం దాకా ఉంటున్నాం ఊరియా బత్త లేవు అంటే నిలబడి చెప్పులు అరుగుతున్నాయి తప్ప ఆష్టకత్తాను తప్ప ఇంతవరకు ఒక ఊరియా బత్త లేదు ఏం లేదు 20 చల్లుకున్నాం ఇంతవరకు సెకండ్ డోస్ చల్లవాలంటే ఒక ఊరియా బత్త కూడా దొరుకుతలేదు ఏమనంటే నానే ఊరి అంటాను సభ్యత్వం అంటాను అవ్వ అంటాను ఇవి అంటాను ఒక బస్తా కూడా ఇవ్వట్లేదు మేము ఎక్కడికి పోవాలి మేము ఎవరిని అడగాలి ఇవన్నీ ఎవరు కూడా ఏం చెప్పట్లేదు కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా ఇంత బాగుంటుంది అని కూడా వీళ్ళు కూడా ఇట్లా చేస్తున్నారు ఇది ఎక్కడ వరకు న్యాయం ఎంతవరకు పద్ధతి ఉంటుంది ఇది పంట కూడా ఇబ్బంది అవుతుంది పంటలు మొత్తం ఖరాబ్ అవుతున్నాయి మాకు అనంత ఇచ్చి పెట్టుకొని ఇదంతా చేసుకుంటాం మేము తిరుగుతుంటే కూడా మాకు ఏం రావట్లేదు అసలు బస్తాలు ఎక్కడ పోతున్నాయి ఏం పోతున్నాయి చూస్తా అంటే మా ముందరికి వెళ్ళి బస్తాలు వేసుకపోతాను ఈ బస్తాలు ఎక్కడంటే పెద్ద రైతు అవి అంటారు మీరు రైతులం కాదా మా కష్టాలు మాకు లేవా మీ పంట పండించుకోవద్దా మరి మేము పెద్ద రైతులు పండించుకుంటారా మీ చిన్న రైతులు మేము పండించుకోవద్దా అసలుకే ఎంతవరకు నా న్యాయం ఇది మాది గ్రామ పంచాయతీ మేము అన్న ఇవాళ నుంచి 5 రోజుల నుంచి లేచి పొద్దున్నట్టు 5 ఇంటికి నడిచి వస్తున్నాం నసలపేటకు మాకు భర్త లేడు మాకు బండి లేదు నా కొడుకు కూడా ఇంటికాడ లేడు నాకు భర్త చనిపోయిండు నా కొడుకు హైదరాబాద్లో ఉన్నాడు నాకు ఇబ్బంది లేదు లేకున్నా సరే ఒక 6 ఎకరాలు నేను నాటేసిన పొలం కూడా నాటే వేసుకున్నా నాకు ఉరియా కావాలని మరి ఈయన దగ్గర అక్కడ ఇక్కడ తిరుగుతుంటే మీ మండలం మీకు ఇస్తారమ్మా మేము ఇవ్వమని బంగ్లా పోయినా మైపాద్ పోయినా కూడా ఏడాది దొరకలేదు అయితే మా మండలాన్ని మాకు ఇస్తారని నేను పట్టగాదం పట్టుకొని ఇవాళ నుంచి 4 రోజుల నుంచి నాన్న సేవ చేసినా కూడా ఎవరు ఎంఆర్ఓ ఎండిఓ ఎస్ఐ సారు వస్తుంది అంటారు కానీ మా బాధ వాళ్లకు తెలుస్తాం లేదు మేము మరి ఉపాసం అండి 5 ఇంటికి వచ్చింది సాయంత్రం ఈ తెచ్చిన పైసలు మాకు ఇంటికే మళ్ళా తినడానికి హోటల్లో పోయి మళ్ళా మేము తెచ్చిన ఊరియా బస్తలకు మాకు నడిచి తిండి తిరిగేలాగే అవుతుంది కానీ మళ్ళీ ఇంటికాడ రోజు 500 వస్తుంది కూలి పోతే వస్తుంది అది కూడా పోతుంది ఇటు మాకు ఊరియా కూడా ఇచ్చేస్తారు మండలం ట్రాన్స్పోర్ట్ వస్తుందని గవర్నమెంట్ అంటుంది ఇక్కడ లోళ్ళు అమ్ముతుంది మెట్రో రైల్లో వస్తుంది వారాడి ఇక్కడ మరి రాజకీయ నాయకులు వచ్చిర్రు అందరు పెద్ద లీడర్ ఎవరు లేరు అన్న సన్న రైతు కాలు ఎవరు మరి వాళ్ళు వచ్చి లైన్లో నిలబడి వాళ్ళు కూడా తీసుకోవాలి కదా మరి మసాలా అంతా మెట్రో రైల్లో మసాలా వచ్చిన మసాలా అంతా ఏం చేస్తుంది ఎంత పంపిస్తుంది ఎంత బడ్జెట్ కానీ ఎంత లోన్లు వస్తుంది ఏ షాపులో పోయినా కానీ లేదంటారు నెల అవుతుంది 5 గంటలకు వచ్చిన మబ్బుల పక్కలకే లేచి పెళ్ళ పక్కలకే వస్తే ఇప్పటికి కూడా లైన్లో అయిపోయింది అంటారు ఏం బతుకు మాది మరి లీడర్ అంతా ఎటు పోయిరు చెప్పురయ్యా రైతు మసాలా టైంకు మసాలా లేనిది ఏం లాభం పంట పండించి ఏం లాభాడు ఒరవర పోసుకుంటుడు కళ్ళలో రిక్తం వెళ్తున్నాయి
తిరుగుతుంటే జీరక్షలకు అవుతున్నాయి, పెట్రోల్ ఖర్చుకు అవుతుంది, మాకు నైట్ కావాలనిపిస్తుంది, మందు తాగాలే పోవాలి, పోవాలి. ఈ రందికి మందు తాగి చచ్చిపోతున్నారు. మసాలా ఇవ్వకుండా సరే కానీ మరిపోతున్నారు. అన్ని మరి మనుషులు చెప్తాం. మరి రైతులు ఈవో కానీ ఎవరు కానీ వచ్చి రైతులకు సాయం చేయాలి. అయ్యా మీరు ఎక్కడున్నారో పెద్ద మనుషులు లీడర్ కానీ ఎవరే నాయకులు కానీ మీకంతా ఇంత వందనాలు, మీకు కూడా శుభాకాంక్షలు చెప్తున్నా. మరి ఇప్పుడు ఎట్లా చిన్న రైతులను ఏం కాపాడుతావు? పెద్ద పెద్దలను చూసుకుంటారు. మరి పెద్ద రైతు ఎటు పోయిండు? అంత లీడర్లకు అవసరం లేదా? 30 ఎకరాలు వేయలేదా? 40 ఎకరాలు వేయలేదా? రైతు ఎటు పోయిండు? ఆ రైతుకు అనవసరం రోడ్డు మీద. చిన్న రైతు 2 మసాలా ఒక్కో మసాలా ఉన్నాడు. ఈ మసాలా కొడతారు అంటే రైతు కింద వర్రుడు పెట్టిర్రు. మరి లీడర్లు అంతా ఎటు పోయిర్రు? ఇప్పుడు వాళ్ళకి పట్టదా మసాలా? మా లెక్క లైన్ నిలబడురి. ఎటు పోతుంది మెట్రో లైన్లో మసాలా అంతా? ఎన్ని రోజులు? ఇప్పుడు నెల అవుతుంది. నెల కోలే వస్తుంది అంటారు. మా నిమ్మకాయ విన్నట్టు వింటూరు అసలు. ఇక ఇది న్యాయమయా? నా పేరు దూపటి రజిత, మాది ముత్తోజిపేట గ్రామం. మాకు 4 ఎకరాల వ్యవసాయం ఉన్నది. పిండి బస్తాల గురించి మస్తు కొరత చేస్తుంది గవర్నమెంట్. కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే నాకు ఇత్తం అని ముందుగా మాట ఇచ్చి ఇదేనా చేసేది? మార్పు అంటే ఇదేనా? మరి ఏది రైతుల గురించి పట్టించుకునేది లేదు. రేపత్తది అంటారు. ఏ రోజు లేదు. లైన్లలో నిలబడతాను, సప్పుడు చేయకత్తాను. ఇంతవరకు ఒక బస్తీ వేయలే. మేము నెల అవుతుంది నాటేసి, గంట గోళీలు వేయలే, యూరియా వేయలే. రోజు రేపే అంటారు. మేము ఏం చెప్పాం? అక్కడి నుంచి వచ్చినప్పుడే ఇస్తామంటారు. అడిగిపోతే లైన్లో నిలబడి మధ్యాహ్నం వస్తాను. ప్రభుత్వం ఆదుకుంటుందో మరి ఏం చేస్తుందో? ఈ రైతులందరూ ఆగమవుతారు. టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇట్నే చేసిల్లా రైతులను. కాంగ్రెస్ వచ్చిన కాడ నుంచి ఈ రైతులు ఆగమవుతారు మొత్తం. మంచిగా పిండి బస్తాలకు రైతు బంధులు అన్ని మంచిగానే ఇచ్చిళ్ళు టీఆర్ఎస్ ఉన్నప్పుడు. కాంగ్రెస్ వచ్చిన కాంచి రైతు బంధు లేదు, పిండి బస్తాలు లేవు, ఏది లేదు. పాత పాలన రావాలనే మేము అందరం అనుకుంటాను. రైతులందరం కలిసి పాత పాలనే కావాలనుకుంటాను. ప్రతి ఒక్క ఊళ్ళో ప్రతి ఒక్క గ్రామంలో యూరియా బత్తాలు దొరకడం లేదు. ఒక్కసారి పంపిస్తే రైతులందరూ భక్తులు. దయచేసి దండం పెడతా. ఒక వారం రోజుల తిరగబట్టి తిరిగి ఒక్క బత్త ఇస్తాను. తిరిగినాక ఒక్క బత్త ఇస్తాను. ఆ బత్త పట్టకం ఎక్కడ చల్లుకోవాలా? అట్టిగా పెంట మీద చల్లుకోవాలన్నా, పొలం చల్లుకోవాలన్నా? నాకు యూరియా బత్తలు పంపిస్తే ఇది ఇప్పుడు పొట్ట మోపు ఉన్నది. ఇప్పుడు 2 కరువు. మళ్ళా 20 తీసుకోమంటారు. దానికి ఒకటి లింక్ పెట్టిండ్రు. ఆ లింక్ పెట్టిన దానికి దీనికి ఎక్కడ పెడతాను? మన రేవంత్ రెడ్డి సార్కు చెప్తున్నా, బాంచని కాలు మొక్తా. ఏవో సార్ వచ్చిన పొద్దున ఫోన్ చేసి నిన్న సాయంత్రం ఫోన్ చేస్తే ఏవో సార్ మళ్ళీ పొద్దున రెస్పాన్స్ లేదు. మాకు 4 గంటలకు వచ్చి లైన్ పెడితే ఒక్క టోకన్ అన్న సక్కయిస్తలేదు. వీళ్ళు తీసుకొచ్చి రైతులను చెట్ల కూడా లేవెట్టుడు, ఈ ఇబ్బందులు పెట్టుడు. ఈ వారం 10 రోజులకు తిరిగి కూడా ఒక బస్సు దొరికింది. నాకు ఒక బస్సు దొరికింది. నేను ఒక 5 ఎకరాలు వేసిన. 5 ఎకరాలకు ఒక బస్సు వెళ్తే ఏమవుతుంది? 7 కేలు వస్తాయి. ఈ దొంగలకు అప్పయ్యేప్పుడు ఇదే అప్పయ్యేప్పుడు ఆడ మార్కెట్లో పెడితే ఇదే లైన్ మంచిగా ఏమైనా వచ్చి రాస్తుంటే మేము మనిషికి 2 సంవత్సరాలు ఒక లంచిస్తే ఈ ఇబ్బందులు బాగా అవసరం లేకుండా రైతులతో మాకు ఇదేం బాధ? ఈ రైతులకు రోడ్డు మీద తీసుకొచ్చుడు ఏం బాధ? ఏం ఇబ్బంది పడుతున్నాం మేము? 4 గంటల నుంచి లైన్ కట్టడా? 4 గంటలకు 3 గంటలకు 2 గంటలకు వచ్చుడు. మేము పెడితే కూడా ఒక రెస్పాన్స్ ఉండదు. ఈ బ్లాక్లు అమ్ముకుంటూ వీళ్ళు ఈ షాపులకు ఇస్తే బ్లాక్లు అమ్ముకుంటూ ఈ దొంగలకు అప్పయ్యే దొంగల రాజ్యం అవుతుంది. మళ్ళా అదే మార్కెట్లో పెట్టి రైతుకు 2 చొప్పున 3 చొప్పున ఏమైనా పంచమను. మేము లేస్తాం ఆడికెళ్ళి, ఈ రోడ్డు మీకు లేస్తాము. ఇది కాకపోతే ఇంకా రాని ఉధృతం చేస్తాం. ఇప్పుడు ఇంకా గంట సేపు ఉంటే ఇంకా ఉధృతం చేస్తాము. ఈ రచ్చ మాత్రం బాగా అవుతుంది. దీన్ని మాత్రం మేము ఒప్పుకుంటాం కాదు. రైతు మాత్రం మేము ఒప్పుకుంటాం కాదు. ఖచ్చితంగా మాకు అలా రోడ్డు వీళ్ళు చట్టాలు వేసి ఒక్కొక్క ఏవో పోలీ వేస్తే రెస్పాండ్ ఉండదు. ఏవో సార్ ఏమైంది సార్ అంటే వస్తుంది ఇగో ఈ షాప్లకు ఆ షాప్లకు అని చెప్తారు. ఏ షాప్లకు వచ్చినా ఆడున్నాయి. ఈ దొంగలు మన చక్కగా ఏం చేస్తారంటే వాళ్ళకి చిట్టి ఇస్తారు. వాళ్ళ అవసరం ఉన్న వాళ్ళకు, వేరే వాడికి లేదు. మరి పరిస్థితి ఏంది? మేము ఏం బుక్కెతానికి అడుగుతాం? ఏం ఊరా బుక్తానికి అడుగుతామా? మసాలా వదిలేసాం కాబట్టి టైం లేకపోతే ఏం చేస్తాం? మేము పిల్ల పోసే టైంకు రైతు అన్ని అయిపోయినాక ఏం చేస్తాం చెప్పు? మేము చేయకెందుకు? ఒక రైతు అంటాడు ట్రాక్టర్ దిగబడ్డా ఇబ్బంది, ఓ గుజ్జు లేకుండా ఇబ్బంది, ఆడలేక ఉండాలి. ఎన్ని బాధలు పడతాం మేము? నాటు సంటి పిల్లలు చదివినట్టు సాధితే గొలుసు వచ్చి 6 వర్షాలు కోసాక మాకు ఇబ్బంది ఉంటుంది. ఇది మళ్ళా రోడ్డు మీద వచ్చి ఈ ప్రభుత్వాన్ని ఎంత ఏం న్యాయమని చెప్పండి? ఈ ప్రభుత్వాన్ని ఇంత ఘోరంగా లేదు. 10 సంవత్సరాల కేసీఆర్ ఉన్నప్పుడు
ఇంత మేము మా బూరి పనుల మేము సొసైటీ మేము వేసుకొని తెప్పించుకొని లారీ తెప్పించుకొని వేసుకున్నాం. 20 తెచ్చారు, యూరియా వేసుకున్నాము, 10 లారీలు తెప్పించుకున్నాం మేము మా ఊరికి బూరిపల్లికి. ఇది ఇంత అన్యాయమా, ఇంత దారుణమా? ఇది ఈ దొంగలకు ఇస్తే ఎంత 500 సంచి అంటారు, 200 సంచి రైతులకు, 300 సంచి దొంగలకు ఇచ్చుడు. ఇది ఏంది? పెద్దలు పోతాయి, మామూలుగా సామాన్య రైతులకు రాకపోతే ఎట్లా అన్నట్టు సార్. ఇది ఇంతవరకు ఇంత సమంజసం ఎంత మంచి ఇది ఎంత బాగా చెప్పు. మాకు ఆవేదన మస్తు ఆవేదన సార్. మాకు రైతులకు మాకు కావాలి, యూరియా కావాలి. పేరు బాలు, మాది ఎరకొండ తండ. నేను వెంకిర్యాలలో 10 ఎకరాల పొలము నేను కౌలుకి తీసుకున్నా. ఎకరానికి వచ్చేసి 10,000 రూపాయలు నేను ఎకరానికి కౌలుకి ఇచ్చేస్తున్నా. ఎకరాలకు కలిసి 1,00,000 రూపాయలు ఇవ్వాలి. ఇలా 40 రోజులు నేను యూరియా కోసం ప్రతిరోజు వచ్చిన టోకన్లు ఇవ్వకుండా, ఒక యూరియా బస్తా కూడా ఇవ్వకుండా అరిగోసలు పెడుతున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. 10 ఎకరాలకు ఒక బస్తా 2 బస్తాలు ఏం సరిపోతాయి అని ఎన్నిసార్లు వచ్చినా ఒక టోకన్లు ఇయ్యరు. వచ్చిన వాళ్ళే టోకన్లు వాళ్ళకి తెలిసిన వాళ్ళే తెలిసి పక్కన ఉన్న వాళ్ళకే 10 టోకన్లు తెచ్చుకుంటా డ్రాలు వేసుకుంటున్నారు. మాకిమ్మంటే ఇవాళ ఇస్తాం రేపు ఇస్తాం అనుకుంటా. నేను నాటేసి ఇప్పుడు 10 రోజులు అయినా, 40 రోజులు దాటిపోతుంది. ఇంకో 10 రోజులకు యూరియా వేయకుంటే ఆ పంట కూడా రాదు. మెయిన్ గా యూరియా లేకపోతే పంటనే పండదు. ఇప్పటికీ దాదాపు 40 రోజులు అయినాయి. ఇప్పటికి కూడా ఒక యూరియా బస్తా కూడా నేను పంటకు వేయకుండా మొత్తం తెల్లకి మొత్తం కంకులు మొత్తం పసుపు కలర్ లో మారిపోయినాయి వరి మొత్తం. ఇప్పుడు నేను దాదాపు 1,00,000 రూపాయలు నేను కౌలకు కట్టాలి. పెట్టుబడి మొత్తం దాదాపు 35,000 రూపాయలు. ఒక ఎకరానికి వచ్చేసి 35,000 రూపాయల పెట్టుబడి పెట్టినా. ఇప్పుడు దాదాపు 2 లక్షల రూపాయలు ఖర్చు చేసుకొని 3% మిత్తితోటి వేసుకొచ్చి వ్యవసాయం చేసినా కూడా యూరియా కొరతతోటి ఉన్న పంట మొత్తం సర్వనాశనం అయ్యేటట్టు. రైతు బంధు రాలేదు. ఏమైనా ఎంపీ ఎలక్షన్లకు ఏదో ఒక ఎలక్షన్లకు రైతు బంధు తప్ప నాకు ఇప్పటి వరకు 5 ఎకరాలకు రైతు బంధు కూడా వల్లేదు. కౌలుదారులకు నేను ఏ విధంగా డబ్బులు ఇవ్వాలో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు 1,00,000 రూపాయలు వాళ్ళకి కట్టాలి. నేను పెట్టుబడి వేసిన 30,000 ఎకరానికి 3 లక్షల రూపాయలు. నాకు ఒక్క రూపాయి రాకుండా ఇప్పుడు పంట మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు దాదాపు 40-45 రోజులు వస్తుంది నాటేసి. యూరియా కోసం ఒక్క బస్తా ఇమ్మన్నా ఇస్తలేరు. ఒక్క బస్తా 2 బస్తాలు ఒక్క బస్తా కూడా లేదు. ఇయ్యాడికి ఒక్క బస్తా కూడా వాడలేదు నేను. ఇప్పటికి వచ్చిన అగ్రోస్ అని ఇక్కడ అంటారు, ఫర్టిలైజర్ షాపు, ఇంకో షాప్ దగ్గర ఇంకో షాప్ దగ్గర 4 షాపులు తిరిగినా ఏ ఒక్క బస్తా లేదు. ఎవరు టోకన్ ఇచ్చుడలేదు. ఏమైనా అధికారులు వస్తారు, పోలీసు వాళ్ళు వస్తారు, అటుకుంటే నూకేస్తారు. మేము అడుగడేస్తున్నాం, వాళ్ళ టోకన్లు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు పోతున్నారు, లేని వాళ్ళు నిమ్మలంగా ఇంటికి పోతున్నాం.